వెంకటేశ్వర స్వామి కుబేరుడి వద్ద ఎంత అప్పు తీసుకున్నాడో తెలుసా? ఆది వరాహ క్షేత్రంలో అశ్వర్థ వృక్షం కింద పరమశివుడు మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు, నాకు బాగా డబ్బుగల కుబేరుడు అనే స్నేహితుడు ఉన్నాడు. ఆయనను పిలిచి నీకు అప్పు ఇవ్వమని చెబుతాను అన్నాడు. అప్పుడు కుబేరుడిని పిలిచి శ్రీనివాసునికి అప్పు ఇవ్వమని అడిగాడు. కుబేరుడు, మీకు అప్పు ఇవ్వడానికి లోటేముంది, కాని ఈ కాలంలో వడ్డీ పుచ్చుకుంటాం అన్నాడు. అప్పు ఎంత కావాలంటే శ్రీనివాస రుణగ్రాహి ధనేశ్వర అని ప్రామిసర్ నోటు రాశాడు. హేమిలాంబి నామ సంవత్సరంలో చైత్రశుద్ధ దశమి రోజున అశ్వత్థ వృక్షం కింద నిలబడి 14 లక్షల రామచంద్రమూర్తి ముద్రలు కలిగిన బంగారు కాసులను ప్రతి 100 కాసులకు 1 కాసు వడ్డీ ఇస్తూ రుణం ఇవ్వడానికి నోటు రాశాడు. ఈ సమయంలో చతుర్ముఖ బ్రహ్మ కూడా అక్కడ ఉన్నాడు. కుబేరుడు, సాక్షి ఉంటే డబ్బు ఇస్తాను అన్నాడు. బ్రహ్మగారు, నేను సాక్షి సంతకం చేస్తాను అని చెప్పారు. కానీ కుబేరుడు, ఒక సాక్షి సరిపోదు, ఇంకొక సాక్షి కావాలి అన్నాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామికి నమ్మకమైన స్నేహితుడైన పరమేశ్వరుని వంక చూస్తే పరమశివుడు సాక్షి సంతకం పెట్టాడు. కుబేరుడు, 3 సంతకాలు పెడితే ఎంత బాగుండునో అని అనుకుంటూ అశ్వత్థ వృక్షం కూడా సంతకం పెట్టింది. 3 సాక్షుల సంతకాలతో కుబేరుడు అప్పు ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.